కృష్ణ, నా జీవితం మొత్తం యుద్ధం, ధర్మం, కర్తవ్యంతో గడిచింది. ఇప్పుడు శరీరం నొప్పితో ఉన్నా మనసు ప్రశాంతంగా ఉంది. కాని నాకొక సందేహం ఉంది. ఈ జీవితంలో నిజమైన ధర్మం అంటే ఏమిటి? ఏది మనిషిని నిజంగా శాంతికి తీసుకెడుతుంది? భీష్మ, నువ్వు ధర్మానికి మూర్తి రూపమంటారు. కాని ద్రౌపది సభలో అవమానించబడుతున్నప్పుడు నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు? ఆ సమయంలో నీ ధర్మం ఎక్కడికి పోయింది? ఒక స్త్రీని అవమానిస్తుంటే చూశావు, కాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీ మౌనం కూడా పాపం కాదా? ప్రభూ, నేను కౌరవుల రాజ్యంలో ఉన్నాను. వారి ఆజ్ఞకు బంధితుడిని. నా మనస్సు బాధపడింది, కాని నోరు తెరవలేకపోయాను. అప్పుడు నా హృదయం అగ్నిలా కాలింది. ఆ రోజు నా మౌనం నాకు జీవితాంతం పాపంగా మిగిలిపోయింది. భీష్మ, ధర్మం మాటల్లో కాదు, కార్యాల్లో కనిపించాలి. అవసరమైనప్పుడు న్యాయం కోసం నిలబడకపోతే అది అధర్మమే అవుతుంది. కృష్ణ, నీ మాటలు విన్నాక నా మనసు హాయిగా ఉంది. ఇప్పుడు నా శ్వాస ఆగినా ధర్మం నా తోడుగా ఉంది. నువ్వు నా ముందున్నావు. ఇది నాకు గొప్ప వరం.